సాహిత్య మాలికై మధుర భావాల సుమమాలగా సుగంధాలు వెదజల్లుతున్న శ్రీపదం అనుశ్రీ గారి మానస పుత్రికయై సాహితీ జగతిలో కాంతులీనుతున్నది. అలతి పదాలలో ప్రేమ సందేశాలు, కళ్ళ కవ్వింతలు, జీవిత సత్యాలు, భార్యాభర్తల సరాగమాలికలు, కష్టాలు, ఇష్టాలు ఇలా ఎన్నెన్నో ఇందులో ముడివేసుకొని ఉంటాయి. చూడడానికి చాలా చిన్నగా కనబడుతుంది, కానీ అద్భుతమైన భావము, అందమైన విశ్లేషణతో కూడి ఉంటాయి. సౌరభాలను వెదజల్లే అందమైన శ్రీపదాలను హృది తోటలో పోయించి సలక్షణమైన అక్షరాల కూర్పుతో సులక్షణమైన భావాలను జొప్పించి సాహితీ వేదికను భూగాలింపజేసిన సాహితీమూర్తి శ్రీ నగనూరు రాజన్న గారి కలం నుండి జాలువారిన శ్రీపద మంజీరాలు అందమైన పదబంధాలతో నర్తిస్తూ పఠితుల హృదయాలను పరవశింప చేస్తున్నాయి. రాజన్న సార్ గారి అద్భుతమైన రమణీయమైన శ్రీపదాలు ఒకటి చూద్దాం. రోజు దీపావళి వెలుగులే, చిన్నారుల కేరింతలు మతాబులు అవుతుంటే, ఇల్లాలి నవ్వులే దీపాలు అవుతుంటే. అంటే ఇల్లాలికి ఎంతో విలువను ఆపాదించారు ఇందులో. అలాగే పిల్లలు అనేవాళ్ళు ఇంటికి దీపాలు అంటూ పిల్లల యొక్క ఘనతను కూడా తెలియజెప్పారు. ఇంత చిన్న పదంలోనే ఇంటిల్లిపాదికి విలువనిచ్చారు. శ్రీపద మాలికలు అల్లటలో అందవేసిన చేయన శ్రీ నగనూరి రాజన్న సార్ గురించి నా అభిప్రాయాన్ని నా స్వీయ రచనలో శీర్షపద్యం ద్వారా వినిపిస్తాను. నగునూరి వారింట నవ్వులే పూయించ జనన మొందె కవిగ జగతి మెచ్చ రాజన్న సరుగారి రచనలే ఘనముగా విఖ్యాతి నొందెను విశ్వమంతా. మూడు వరుసలతో ముచ్చటే గొలుపుచు పదములే 9 పరిమళించే శ్రీపద సిరులనే స్థిరముగా విరచించ రాశులై వెలిగేను రమ్యముగను. మురిసె శ్రీపద మందిరములను నేడు వారి కలము నుండి జారి వాసికెక్కి అలతి పదముల మాలికై అందములక మధుర భావమంత జనుల మదిని తడిమే. ఇది నా యొక్క అభిప్రాయము. సార్ గారి శ్రీపదాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏ శ్రీపదానికి అదే చాలా చక్కగా మంచి భావనతో హృదయాన్ని చూరగొనేటట్టుగా ఉంటుంది. అటువంటి చక్కని బుక్కును అందజేసినందుకు రాజన్న సార్ గారికి, అలాగే ఇంత మంచి కవన సాహితీలో ఒక కుసుమాన్ని ఆవిర్భావం చేసిన అనుశ్రీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.